నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు ఎక్కడ వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు, ఎలాంటి కాల్స్ కూడా అనుమతించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన దానికి చాలామంది చెలువల పలవలుగా లేస్తున్నారు. రఘురామకృష్ణరాజుకి చెంపదెబ్బ, ఎదురు దెబ్బ, చావు దెబ్బ, ఆ దెబ్బ, ఈ దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అని చెప్పేసి ఈ దెబ్బల పురాణం అనేది మొదలుపెట్టారు. నిజమా? వాస్తవమా? అంత పెద్ద దెబ్బ తగిలిందా? అంత ఎదురు దెబ్బ తగిలిందా? కాలికి ఏదో ఎదురురాయి కొట్టుకుంటే తుల్లి కింద పడ్డట్టుగా అలాంటి పరిస్థితి వాతావరణం ఉందా? అసలు వాస్తవాలేంటి, అసలు విషయాలేంటి అనేది దాచిపెట్టి కేవలం కొన్ని అంశాలని, మెయిన్ పాయింట్ వదిలేసి కేవలం తోకలను పట్టుకొని దానికి చిరువలు పలువలుగా అల్లేసి సాగదీసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాస్తవంగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి సావు దెబ్బ తగిలింది. ఎంతగా అంటే 1000 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానికి తుడిచిపెట్టుకుపోయిందంటారే, అలాంటి పరిస్థితి ఎదురయ్యింది. ముందు ముందు ఇంకా 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 ఎదురు కాబోతున్నాయని చెప్పేసి నేను క్లియర్గా చెప్పగలను. నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే నా వాదనకు ఒక తర్కం ఉంది, ఒక లాజిక్ ఉంది, వాస్తవాల ప్రాతిపదికనే విశ్లేషణ ఉంటుంది. కాబట్టి ఏంటా వాస్తవం, ఏంటా లాజిక్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేసి ఎవరికి ఎదురు దెబ్బ, ఎవరికి చెంప దెబ్బ, ఎవరికి చావు దెబ్బ అనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం మీరు కూడా చేయండి. నేను అసలు పాయింట్కి వెళ్ళబోయే ముందు ఇదే అంశం మీద మీ అభిప్రాయం కోసం ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సుప్రీంకోర్టులో ఎవరికి ఎదురు దెబ్బ తగిలింది? ఇదే నా ప్రశ్న. ఆప్షన్ ఏ జగన్మోహన్ రెడ్డికి, ఆప్షన్ బి రఘురామకృష్ణరాజుకి. ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే చెప్పండి క్లియర్గా కామెంట్ రూపంలో. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత క్లారిటీ అయితే మీకు రావటం ఖాయం. అసలు పాయింట్కి వచ్చినట్లయితే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని విశ్లేషణ చేయడం, మాట్లాడటం చేస్తున్నాం. ఏమంటారు? బెయిల్ రద్దుకు కుదరదన్నది సుప్రీంకోర్టు. అవును, వాస్తవమే. బెయిల్ రద్దు కుదరదన్నది సహజంగా ఇలాంటి అంశాల్లో బెయిల్ రద్దు అనేది చాలా అరుదు. కానీ రఘురామకృష్ణరాజు ఎందుకు వేశారు అంటే ఇది ఈరోజు నిన్న మొన్న వేసింది కాదు, జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలోనే వేసినటువంటి అంశం అన్నమాట, వేసిన పిటిషన్ అనమాట. అప్పటి నుంచి సాగుతూ ఈ రోజుకి ఫైనల్ కంక్లూజన్కి వచ్చేసింది. ఒక చర్చ కోసం, అనేక అంశాలు తెలియటం కోసం, కేసుల్లో పురోగతి కోసం, దానికోసం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనే ఉద్దేశంతో బెయిల్ రద్దు పిటిషన్ వేశారు. దీనికి సిబిఐ సహకారమే ఉన్నట్టయితే, సిబిఐ కూడా గట్టిగా నిలబడ్డట్టయితే, గట్టిగా కాంక్రీట్ ఎవిడెన్స్ కనుక పూర్తి స్థాయిలో ఇవ్వగలిగినట్టయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అసలు ఈ పిటిషన్ తీసుకోవడమే పెద్ద గొప్ప. సహజంగా ఫలానా వాళ్ళు బెయిల్ రద్దు చేయండి, ఫలానా వాళ్ళు బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి చాలామంది పిటిషన్లు వేస్తూ ఉంటారు, చాలామందికి చివాట్లు వస్తుంటాయి. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఒప్పించి మరీ ఈ కేసు తీసుకునేలా చేయడంలో సక్సెస్ సాధించారు. అంతవరకు గొప్పని చెప్పొచ్చు, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మరి అదే రకంగా ఇది చెంపదెబ్బ, చావు దెబ్బ అంటే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి తగిలింది ఏంటి? ఆయన కూడా రఘురామకృష్ణరాజు బెయిల్ దగ్గర నుంచి చాలామంది బెయిల్ రద్దు చేయమన్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయమని చెప్పేసి 24 గంటలు కూడా గడవక ముందు ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి మరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు కూడా వేయించారు. మొన్న దాన్ని తిరస్కరించింది సుప్రీంకోర్టు. దాంతోపాటుగా ఇంప్లీడ్ అయిన జర్నలిస్టుకు కూడా చివాట్లు పెట్టింది. మరి దీనిదేమందాం? ఇంకోటి, వేరే రాష్ట్రానికి మార్చమంటే మార్చలేదు, తిరస్కరించింది. ఎస్, సహజంగా వేరే రాష్ట్రానికి మార్చమంటే చాలా సందర్భాల్లో తిరస్కరిస్తుంది. అఫ్కోర్స్ వివేకానంద రెడ్డి మర్డర్ లాంటి కొన్ని అనివార్యమైనటువంటి అంశాలు, పూర్తి స్థాయిలో కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నవి, కొంచెం గట్టి కేసులు, ఇలాంటి వాటిలో జరుగుతూ ఉంటుంది. సరే, మార్చకపోయినంత మాత్రం నష్టమే ఉంది. జరిగేదేదో కరెక్ట్గా జరిగితే ఎవరికి అభ్యంతరం లేదు కదా. కానీ ఒక చర్చ అయితే వచ్చింది కదా. ఆ చర్చ ఫలితమే ఈరోజు రఘురామకృష్ణరాజు కూడా చూస్తున్నారు, ఆ ఫలాలు అందుకుంటున్నారు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బెయిల్ రద్దు చేయమన్నారు, చేయలేదు, లేదంటే పక్క రాష్ట్రానికి మార్చమన్నారు, మార్చలేదు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. కానీ అసలు దాచిపెడుతున్న అంశం ఏంటంటే రోజువారీ విచారణ మొదలు పెట్టాల్సిందని చెప్పేసి కింద నాంపల్లి కోర్టుకి, దాన్ని మీరు పరిశీలించండి, మీ పర్యవేక్షణలో జరగాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టుకి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దీన్ని చెంపదెబ్బ అంటారు, దీన్ని ఎదురు దెబ్బ అంటారు, దీన్ని చావు దెబ్బ అంటారు. ఎందుకంటారా?
10 ఏళ్ళు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చి. 12 ఏళ్ళు దాటిపోతుంది ఈ కేసులు ప్రారంభమై. కానీ ఇంతవరకు విచారణే ప్రారంభం కాలేదు. ఇంతకు మించిన సిగ్గుచేట ఏమన్నా ఉందా? ఎప్పుడో గతంలోనే ప్రజాప్రతినిధుల మీద కేసులు సంవత్సరంలోగా తేల్చమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇంతవరకు ఆర్డర్ ఇచ్చి కూడా ఏళ్లు గడిచిపోయే తప్ప ఒక్క అంగుళం కూడా అడుగు కూడా పడలేదు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రోజువారీ విచారణ ప్రారంభం కావటం. ఎందుకంటే పిటిషన్లు వేస్తూ అసలు ట్రయల్కే రాకుండా చేస్తున్నటువంటి ఘనాఘనులు ఉన్నటువంటి సందర్భంలో రోజువారీ విచారణకు ఆదేశాలు తెచ్చుకోవటమే గొప్ప, గ్రేట్. ఈ పరిస్థితులు ఇంతకు మించి అయితే మనం మాట్లాడటానికి కూడా ఏమీ లేదు. అదే శుక్రవారం విచారణ అంటేనే ఇంతవరకు ముందుకు కదలలేదు. పిటిషన్లు ఒక్కడు కూడా డిస్పోజ్ అవ్వలేదు. 1 కాదు 2 కాదు 5 జడ్జిలు మారారు. జడ్జి గారు రావటం, కేసు అంతా వినటం, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటం. జడ్జి గారు రావటం, కేసు అంతా వినటం, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటం. జడ్జి గారు రావటం, కేసు అంతా వినటం, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటం. ఈ తంతు 5 జడ్జిలతోటి ముగిసింది. ఇప్పటికి స్టిల్ 6వ జడ్జో 7వ జడ్జో కొనసాగుతున్నారు. ఇప్పటికీ పురోగతి లేదు. మరి అలాంటి పురోగతి లేని సందర్భంలో చండ్రకాలు పట్టుకొని కొరడా జులిపిస్తూ తొందరగా చెయ్యండి, రోజువారీగా చేయండి అనేటటువంటి ఆదేశాలు తీసుకురావటం అనేది ఖచ్చితంగా గొప్ప. మరి రోజువారీ విచారణ ప్రారంభమైతే ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి చెప్పుకుంటే ఎందుకు గొప్ప కూడా మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ముందు ప్రతిబంధకాలుగా, కేసు విచారణకు ప్రతిబంధకాలుగా ఉన్నటువంటి ఈ 130 డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్ల సంగతి తేల్చి అవతల పడేస్తారు. ఎస్, అది మొదటి విజయం కాబోతోంది. రోజువారీ విచారణ ప్రారంభమైతే సరే, జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా వెంటనే కోర్టుకు హాజరై చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా వ్యక్తిగత హాజరు మినహాయింపు మీద ఇంకేం తేలలేదు కాబట్టి. బహుశా రేపు మాపు దాని మీద కూడా కేసు ఏమన్నా వేస్తారేమో తెలియదు. ముందు ఈ కేసుల సంగతి చూస్తే డిశ్చార్జ్ పిటిషన్లు రోజువారీ విచారణ ప్రారంభమైతే 3 నెలల్లోనో 6 నెలల్లోనో సంవత్సరంలోనో ఖచ్చితంగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక గతంలో పాలకుడిగా ఉండి 3000 సార్లు వాయిదాలు తీసుకున్నాడు, కోర్టుకు హాజరు కాలేదు, ఈ కథ అంతా నడవదు. ఆయన హాజరైనా కాకపోయినా రోజువారీ విచారణ ప్రారంభమైతే ముందు డిశ్చార్జ్ అండ్ డిస్పోజ్ పిటిషన్ల సంగతి తేల్చేస్తారు. ఇది తేలితే అప్పుడు ట్రయల్కి వస్తుంది. కేసు కనుక 1 సంవత్సరంలోగా ట్రయల్కి వచ్చిందంటే ఈ కేసులు ఇక కథంతా రంజుగా ఉంటుంది. ఎందుకంటే ట్రయల్కి వచ్చిన తర్వాత ఇక కుదరదు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే. హాజరు కాను అంటే కుదరని పని. ఈ ముందు పిటిషన్లప్పుడే, డిశ్చార్జ్ క్వాష్ పిటిషన్లప్పుడే హాజరు కాకుండా మినహాయింపులు, ఈ కథ గొడవ కమమిషం అంతా ఉంటుంది. కేసు ట్రయల్కి వస్తే ఇక అంతా కుదరదు. ఖచ్చితంగా చేతులు కట్టుకుని హాజరు కావాల్సింది. అది కూడా రోజువారీ విచారణ జరిగిందంటే విస్పష్టమైనటువంటి తీర్పు సంవత్సరంలోగా రావచ్చు, 2 ఏళ్లలోగా రావచ్చు. అంటే నెక్స్ట్ ఎన్నికల సందర్భానికి జగన్మోహన్ రెడ్డి చాలా చిక్కుల్లో ఉండటం, ఆయన కేసులు పూర్తిగా పండిపోయి ముదిరి పక్వానికి రావటం, కాలం కర్మం మిగతా వాళ్ళకి కలిసి వచ్చి ఆయనకు టైం బ్యాడ్గా ఉంటే కేసుల్లో తీర్పు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆ తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందనేది మీ ఊహకే వదిలేస్తుంది. మరి ఇంత పెద్ద అంశానికి, ఇంత పెద్ద ప్రయత్నానికి సంబంధించి మొదటి అడుగు సక్సెస్ఫుల్గా ఈరోజు పడింది అంటే దాన్ని ఒకరికి చెంపదెబ్బ, చావు దెబ్బగా ఎలా చూస్తాం? సాధించిన వాళ్ళ విజయంగా చూడాలి కదా. అసలు రఘురామకృష్ణరాజు పిటిషన్ వేయకపోతే, ఈ ప్రయత్నమే జరగకపోతే ఇంతవరకు వచ్చేది కాదు కదా, ఈ విజయం సాధించే వాళ్ళే కాదు కదా. ఖచ్చితంగా అసలు ఏ కదలికాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ పిటిషన్లు ఏమయ్యాయి, ఈ కేసులు ఏమయ్యాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎన్ని ఉంచారు, ఎన్ని కొట్టేశారు, వరుస బట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దీనికి సమాధానాలు కూడా చాలా సందర్భాల్లో తెలియని పరిస్థితి. అలాంటిది ఇక మీదట రోజువారీ విచారణ మొదలై రోజువారీగా తంతు జరుగుతుందంటే వేగం ఉన్నట్టే కదా, పురోగతి ఉన్నట్టే కదా. ఈ కేసులు అటకెక్కాయనుకున్న స్టేజ్ దగ్గర నుంచి ఇక ట్రాక్ మీదకెక్కి తొందరలోనే ఫలితం రాబోతుందనే నమ్మకం కలుగుతోంది అంటే ఖచ్చితంగా విజయం సాధించినట్టే కదా. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, ఈ బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించి ఈ పిటిషన్ వెనక్కి తీసుకొని మీరు అవసరమైతే కింద కోర్టులో, హైకోర్టులో దీన్ని మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు, పోరాటం చేయొచ్చు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఆ యొక్క ఆదేశాల సారమే ఆయన కూడా పిటిషన్ వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో బెయిల్ రద్దు అనేది ఇంకా ముగిసిపోయిన అధ్యాయం కాదు. మరొకసారి కిందకి వెళ్ళొచ్చు, కింద కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు, అంటే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు, అక్కడ కథ నడపవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా, ఏమో రేపటి రోజున అక్కడ ఏమైనా పాజిటివ్గా తీర్పు రావచ్చేమో. సో మొత్తానికి బెయిల్ రద్దు కోసం గురి పెడితే, అంటే కుష్మాండానికి గురి పెడితే ఏదో ఒక ఫలితం అయితే వచ్చింది.
ఆ ఫలితం రేపటి రోజున మంచి ఫలాలను ఇచ్చే అవకాశం ఉంది అన్న నమ్మకంతో అయితే రఘురామకృష్ణరాజు ఉన్నారు. సో బెయిల్ రద్దు చేయలేదు, ధర్మాసనం మార్చలేదు, రాష్ట్రం మార్చలేదు, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. రోజువారీ విచారణ మొదలు కావటం అనేది ముందడుగా కాదా? అది మొదలైంది అంటే చిక్కులు తప్పవనే అంశం తెలుస్తోందా లేదా? కేసులు ఈ పిటిషన్ల ద్వారా ముగిసిపోయి ట్రయల్ స్టేజ్కి రాబోతున్నాయి అంటే అది విజయమా కాదా? రేపటి రోజున ఖచ్చితంగా ట్రయల్ కూడా చూస్తాం. దానికి కూడా ఎక్కువ సమయం పట్టదని అనుకుంటున్నాను. న్యాయ నిపుణులు చెప్పాలి. మరి ఇంకేమన్నా వేరే పిటిషన్లు వేసుకొని వేరే రకాలుగా అడ్డుకుంటారేమో, ఆ లాలో ఆ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయేమో న్యాయ నిపుణులు అయితే చెప్పాలి. సో ప్రస్తుతానికి తెలుస్తున్నటువంటి అంశం అయితే చాలా క్లియర్. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి దుమారానికి భూస్థాపితమైపోయేటటువంటి అవకాశం ఉన్నది అనేది రుజువవుతోంది. రఘురామకృష్ణరాజు మాటల్లో చెప్పాలి అంటే మొదటి అడుగు పడింది. ఇక ఆ తర్వాత అడుగులు పడుతూనే ఉంటాయి. ఈ ప్రయాణం ఖచ్చితంగా విజయ తీరాలకు చేరుతుంది అనేటటువంటి విశ్వాసం అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? మీరేమనుకుంటున్నారు? ఇంకా ఇందులో నా చిక్కుముళ్ళు ఉన్నాయా? ఉంటే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే నాకు చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.